రైట్. తిరుపతిలోని చిట్టిచెర్ల పంచాయతీలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కొత్తపల్లి సమీపంలో రైతు సిద్ధయ్యను గజరాజులు తొక్కి చంపేశాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మృతుడు దాసరిగూడానికి చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలోని చిట్టిచెర్ల పంచాయతీలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కొత్తపల్లి సమీపంలో రైతు సిద్ధయ్యను గజరాజులు తొక్కి చంపేశాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మృతుడు దాసరిగూడానికి చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, అడవుల్లో ఉండాల్సినటువంటి ఏనుగులు ఇలా జనాల్లోకి వస్తే ప్రజలు భయాందోళన గురి చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఇప్పటివరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? మీరు చెప్పినట్టుగానే అడవి ప్రాంతంలో ఉండాల్సినటువంటి ఏనుగులు ఇటీవల కాలంలో జనవాసంలోకి వస్తున్నాయి. ప్రధానంగా అంటే కృష్ణగిరి ప్రాంతం నుంచి తమిళనాడు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు వలస ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆహార కొరత నేపథ్యంలోనే ఏనుగులు అటవీ ప్రాంతంలో ఉండాల్సినటువంటి ఏనుగులు జనసంద్రంలోకి వస్తున్నాయని చెప్పి అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా అంటే గత 3 నెలల కాలంలో చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలను అలాగే టమాటా, మామిడి, అరటి లాంటి పంట పొలాలను ధ్వంసం చేస్తూ సంచరిస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే గత రాత్రి చిన్నగొట్టికల్లు మండలం అంటే నారవారిపల్లి చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టికల్లు చిట్టేపల్లి పంచాయతీలో ఏనుగులు సంచరించాయి. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందినటువంటి రైతులందరూ కూడా దాదాపు 15 ఏనుగులు ఉన్నటువంటి గుంపును తరిమే ప్రయత్నం అయితే చేశారు. వాటిలో తప్పించుకున్నటువంటి 2 ఏనుగులు మాత్రము గ్రామం పైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులందరూ కూడా తరిమే ప్రయత్నంలో చేస్తుండగానే ఒక్క ఏనుగు మాత్రం దారి తప్పి సంచరిస్తూ గ్రామం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చిట్టేచెర్ల పంచాయతీలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో అటు ఉన్న గ్రామస్తులందరూ కూడా తడుగుతూ ఉండగా సిద్ధయ్య అనే రైతు మాత్రం పంట పొలంలో అంటే నీటి సాగుదల చేస్తున్న క్రమంలోనే అతనిపై దాడి చేసి తొక్కించినట్టుగా గుర్తించారు అటవీ శాఖ అధికారులు. దీనిని గుర్తించినటువంటి గ్రామస్తులందరూ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఏనుగుల సంచారాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి కానీ ప్రభుత్వ చర్యలు మరింత త్వరితగతిన చేపడితే ఇలాంటి నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అలాగే ఇలాంటి ఘటన గత 3 నెలల క్రితం జనవరి 19వ తేదీన కూడా నారవారిపల్లిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. రాకేష్ అనే ఉప సర్పంచ్ సైతం తొక్కి చంపినటువంటి ఘటన జిల్లాలో ఉంది. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని అవసరం ఉందని చెప్పేసి అటు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఆ దిశగా అటవీ శాఖ అధికారులు సైతం చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.